ఈ పప్పు చెక్కలు చాలా బాగుంటాయి. మామూలుగా అయితే శనగబేళ్ళతో చేస్తాం కదా మనము, అవైతే కొంచెం గట్టిగా అనిపిస్తాయి. కానీ ఇవి మాత్రం పెసరబేళ్ళ వేసుకొని చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. నాకు కూడా తెలియదు. ఫస్ట్ మేము పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో మా ఆయన మెడికల్ ఆఫీసర్గా పనిచేసేవాడు. అక్కడ మా పక్కన కమల వాళ్ళు అని చెప్పేసి పక్కన వచ్చినారు వాళ్ళు కొత్తగా. అప్పుడే వాళ్ళు ఇచ్చారు ఇవి చెక్కలు. చాలా బాగా అనిపించినాయి, నాకు కూడా నచ్చినాయి. అందుకోసమని నేను అడిగి మరి చేయించుకున్నాను కమలాతో. పప్పు చెక్కలకి రైస్ ఫ్లోరు, కొంచెం బటరు, వేరుశనగ విత్తనాలు ఇవి కొంచెం కచ్చపచ్చగా దంచుకొని కలుపుకోవాలి. ఇవి కూడా ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయి చెక్కలు. ఇది పచ్చిమిర్చి, అల్లము, కొంచెం ఉప్పు ఇట్లా దంచి పెట్టినాను. కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకున్నాము. ఇంకా ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చిలోకి మనం ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు కొంచెమే ఉప్పు, మరి తర్వాత చూసుకొని వేసుకున్నాము. పచ్చిమిర్చి, అల్లము, సాల్ట్, కొంచెం జీలకర్ర, బటర్ ఇట్లా కరిగించి వేసుకున్నాను. బటర్ మీ దగ్గర వెన్న ఉంటేనా వెన్న వేసుకోండి, లేదంటే బటర్. అంతకుముందు ఇట్లా బాగా కలిపేసుకున్నాము. పెసరబ్యాళ్ళు ఒక గంట ముందు నానబెట్టుకొని ఇట్లా నానబెట్టుకుంటేనా మెత్తగా అయితే బాగుంటాయి. ఒక స్పూన్ నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఇవి కూడా అన్నీ కలిపేసుకొని ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నిదానంగా కలుపుదాము. మీరు కారం ఏమైనా ఇష్టం ఉంటే కారం వేసుకోవచ్చు దీంట్లోకి. ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం వేసినాను పచ్చిమిర్చి అన్ని, చూసుకొని వేసుకోవచ్చు. ఇవి కారం ఉంటాయి అందుకే వేస్తలేను. ఇప్పుడు కొద్ది కొద్ది నీళ్ళు వేసుకొని కలుపుకున్నాము. ఇట్లా బాగా ముద్దని బియ్యం పిండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని బాగా సాఫ్ట్గా తడుపుకోవాలా. ఇంకా ఇట్లా ఇట్లా తడుపుకోవాలా. ఇప్పుడు అన్ని ముద్దలు చేసేసుకున్నాం. ఇంకా అన్నీ చిన్న చిన్నగా ఇట్లా ఇట్లా చిన్న చిన్న ముద్దలు చేసేసుకున్నాము. మరి పెద్దగా లేకోకుండా చిన్నగా అయితే బాగుంటాయి ఇవి. అన్నీ చిన్న చిన్న ముద్దలు చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ అంటించేద్దాము. ఇంకా స్టవ్ అంటించి ఆయిల్ పెట్టుకున్నాము. చిన్న మంట పెడదాము. ఆయిల్ వేడైతే ఉంటుంది, అంతలేక మనము పప్పు చెక్కల్ని తయారు చేసుకున్నాము. అన్నీ ఇట్లా చేసేసుకున్నాను. ఒక గ్లాస్ పిండికి ఇన్ని అయినాయి చూడండి. ఇప్పుడు నా దగ్గర పూరీ ప్రెషర్ లేదు, అందుకోసమని నేను తడి బట్ట తీసుకొని బాగా అంతా సాఫ్ చేసేసుకోవాలి. ఈ ముద్దల్ని అన్నీ ఒక్కొక్కటి కొంచెం దూరంలో పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా అన్నీ పెట్టేసుకున్నాము. పెట్టేసినాను. ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా కానీ తీసేసుకొని ప్లాస్టిక్ కవర్కి నూనె అంటించేసుకొని దీనిపైన ఇట్లా ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినాయంటే వచ్చేస్తాయి. మరీ పల్చాగా కాదు, మరీ మందంగా కాదు, ఇంత ఉంటే చాలు. ఇంకా కొంచెం కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఇట్లా. మరి దీన్ని కూడా అట్లనే అన్నీ ఇట్లనే చేసేద్దాం. ఇంకా నేను వేరుశనగ విత్తనాలు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాను, కానీ కలపడం మర్చిపోయినాను. చెక్కలన్నీ అయిపోయిన తర్వాత చూస్తే పక్కన ఉన్నాయి.
మీరు కలుపుకోండి. ఆ క్లిప్పు లేదు చూడండి. అన్నిట్లా పెచ్చేసేసుకోవాలా. ఆయిల్ వేడైంది. ఒక్కొక్కటి నిదానంగా తీసేసుకొని వేసుకున్నాము. నిదానంగా అన్నీ ఒక్కొక్కటి ఇట్లా కాల్చేద్దాం. ఇంకా చాలా బాగుంటాయి పప్పు చెక్కలు, చాలా టేస్ట్ ఉంటాయి. ఈ పప్పు చెక్కలు చాలా బాగుంటాయి. మామూలుగా అయితే శనగబేళ్ళతో చేస్తాం కదా మనము, అవైతే కొంచెం గట్టిగా అనిపిస్తాయి. కానీ ఇవి మాత్రం పెసరబేళ్ళ వేసుకొని చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. నాకు కూడా తెలియదు. ఫస్ట్ మేము పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో మా ఆయన మెడికల్ ఆఫీసర్గా పనిచేసేవాడు. అక్కడ మా పక్కన కమల వాళ్ళు అని చెప్పేసి పక్కన వచ్చినారు వాళ్ళు కొత్తగా. అప్పుడే వాళ్ళు ఇచ్చారు ఈ చెక్కలు. చాలా బాగా అనిపించినాయి, నాకు కూడా నచ్చినాయి. అందుకోసమని నేను అడిగి మరీ చేయించుకున్నాను కమలాతో. ఇంత కలర్ వస్తే చాలు. చెక్కలు చక్కచక్క అంటున్నాయి కదా. కదండి, పప్పు చెక్కలు నేను ఎలా తయారు చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.